చాలామంది అంటుంటారు, మీరిద్దరూ చాలా భలే ఉంటారండి, బెస్ట్ పేర్ అండి అని అంటూ ఉంటారు. కానీ మాకు తెలుసు మా లోపల ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని వీక్నెసెస్ ఉన్నాయో. మేము అందరు వంటి వారమే, ప్రతి వివాహం అందరు వంటి వివాహమే. కానీ ఒకటే వ్యత్యాసం ఏంటంటే, ప్రతి ఆవేశం తర్వాత ఏమైనా ప్రశ్నలు, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేను అతని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. ఆయన నన్ను కూర్చోబెట్టి చక్కగా వివరిస్తారు, అసలు ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, ఇట్లా. అప్పుడు నా ప్రశ్నలన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. అర్థమైందండి? అదే రీతిగా ఆయన కూడా, ఆయనకి ఏమైనా బాధ ఉన్నట్లయితే అందరి ముందు కాదు, అత్తమామ ముందు కాదు, 10 మంది ముందు కాదు, ఇది ఒంటరిగా మేము ఏకాంతంగా ఉన్నప్పుడు. ఈరోజు చాలామంది ఆవేశాలన్నీ మొత్తం పబ్లిక్ చేసేస్తారు. బజార్ పాలు అంటారు కదా, బజార్ పాలు చేసేస్తారు. ఏంటి, ఆవిడ ఆయన ఆఫీస్ నుండి వస్తుండగానే గుమ్మం దగ్గర ఒక పిచాచిలాగా నిలబడుతుంది కదా, ఒక రాక్షసులు. ఏంటి, ఎవరితో మాట్లాడమని బెదిరిస్తూ, ఇంకందరికీ అసలు ఏముండదు అక్కడ. కానీ అప్పటికి పేరు మట్టిలో కలిసిపోయింది కదా. ఈరోజు భర్త భార్యగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ, మీకు సందేహాలు, ఆవేశాలు, వేదనలు ఉన్నట్లయితే ఏకాంతంగా ఒంటరిగా మాట్లాడుకోండి.